ಹೆಲೋ 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 ನಿಮ್ಗೆ ಬಿಸಿಬೇಳೆಬಾತ್ ಗೊತ್ತಾ? అయ్యో నేనేమనట్లేదండి, కన్నడలో మీకు బిసిబెల్బాత్ తెలుసా అని అడుగుతున్నా. ఇదేమో లవంగాలు దాల్చిన చెక్క తెలిసిందే, ఇంక ఇది రాతి పువ్వు, ఇదేమో పెద్ద మొగ్గ, ఇది లవంగంలా ఉంటుంది చిన్న మొగ్గ. ఇక శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, ఎండుమిరపకాయలు. ముందు చూపించినవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకుని ఇలా ఎండు కొబ్బరి తురుమును యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నేను 1/2 kg బియ్యం కొలతకు చెప్తున్నాను. 1/2 kg బియ్యం, అందులో సగం కందిపప్పు, బంగాళదుంప, క్యారెట్, గోరుచిక్కుళ్ళు, నానబెట్టిన పల్లీలు వేసి 1కి 3 నీళ్లు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇలాంటి పెద్ద వెజల్లో ఆయిల్ వేసి ఆవాలు చిటపట్లాడాక ఇంగువ, పసుపు, కరివేపాకు, పల్చగా చింతపండు రసం వేసుకుని అది పచ్చివాసన పోయాక చేసిన పొడి అండ్ పంచదార వేసుకుని కాసేపు ఫ్రై చేసి ఉడికించి పెట్టుకున్న అన్నము, పప్పు, ఈ కూరగాయల మిశ్రమాన్ని అందులో వేసి తగినంత ఉప్పు, కావాలనుకుంటే నెయ్యి వేసి అంతా కలుపుకొని కాసేపు మూత పెట్టాలి. అంతే, వేడి వేడి బిసిబెల్బాత్ తయారు. ఈ పేరు మీనింగ్ ఏంటో తెలుసా? బిసి అంటే వేడి, బెళె అంటే పప్పు, బాత్ అంటే రైస్ ఐటమ్.